హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసారు కదా, కంగ్రాచులేషన్స్. బికాస్ ఎందుకు అని అంటే మీరు ఒక స్టెప్ తీసుకున్నారు నేర్చుకోవాలనేసి. ఈరోజు అరే స్పాట్లో డాటా స్ట్రక్చర్స్ డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం పార్ట్ 2లో మీరు ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్, మీరు ఇలానే కంటిన్యూ అవుతారని అనుకుంటున్నాను. సో ప్రీవియస్ వీడియోలో నేను డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం గురించి చాలా డీటెయిల్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ చూడనట్టయితే వెళ్ళి చూడండి, తర్వాతనే ఇందులోకి రండి. ఎందుకంటే అందులో క్లియర్ చేసిన, ఇందులో రఫ్ అండ్ టఫ్ చెప్పుకుంటూ వెళ్తా. సో డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం వీడియో ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ట్రస్ట్ మీ గైస్, ఇంటర్వ్యూస్లో అడుగుతారు. ఇంకొకటి, మనకి ఇంటర్వ్యూస్లో కానీ ప్రీవియస్ ఫస్ట్ కోడింగ్ సెక్షన్లో కానీ మనకు చాలా అడిగే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఆల్గరిథం నేర్చుకున్నాకనే మీరు ప్రాబ్లంలోకి వెళ్ళండి. ముందే వెళ్ళి ఎంత కష్టపడ్డ తర్వాత కూడా ప్రాబ్లం రాదు. ఒకసారి ఆల్గరిథం నేర్చుకున్న తర్వాత మీరు అనుకుంటారు, అరే ఇంత తొందర అయిపోయింది కదా, అవును కదా ఆల్గరిథమ్స్ నేర్చుకోవాలనేసి. సో నేను ఏం చేస్తున్నానంటే, మన డాటా స్ట్రక్చర్ సిరీస్లో ఫస్ట్ డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం, మోర్స్ ఆల్గోరిథం, స్లైడింగ్ విండో, 2 పాయింటర్స్, 3 పాయింటర్స్, ప్రిఫిక్స్ సమ్ము, ఇలా అన్ని ఆల్గోరిథమ్స్ బై ఆల్గోరిథం బట్టి దాని యొక్క ప్రాబ్లం చెప్పబోతున్నాను. ఒక ఆల్గోరిథంకి 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3 వీడియోస్, 3 సెక్షన్స్, 3 పార్ట్స్ ఆర్ 4 పార్ట్స్ ప్రాబ్లం బట్టి చేస్తాను. ఓకే, ఫాలో మీ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కమెంట్ చేయండి ఒకవేళ అర్థమవుతుందా అర్థమవుతలేదా. ఓకే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం. డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం. ఓకే, మనకి ఏమంటున్నానంటే క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఏంది అని అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరే ఇచ్చాడు. అరే లోపల ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో ఒక పివట్ ఎలిమెంట్స్ తీసుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ పివట్ ఎలిమెంట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే ఒక పివట్ ఎలిమెంట్ ఇచ్చాడు. ఏమంటున్నా అంటే 10 కంటే తక్కువ వాల్యూస్ అంటే ఈజ్ నథింగ్ బట్ ద 10 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ మొత్తం కూడా బిలో లెఫ్ట్ సైడ్ రావాలి. 10 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ కూడా రైట్ సైడ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది అనుకో, 10 కంటే బిలో వాల్యూస్ ఏమైనా 9. ఓకే, క్వశ్చన్ ఇది. మన ఆన్సర్ ఎట్లా రావాలి? 10, ఇక్కడ వాల్యూస్ 9 కానీ 3 కానీ 5 కానీ ఇలా 10 కంటే బిలో ఇట్లా రావాలి. ఓకే, అవుట్పుట్ రాదాం, పోయిందేముంది. ఫస్ట్ వచ్చేసి 3 తర్వాత 5 తర్వాత 9 తర్వాత 10 మళ్ళీ 10 ఇంకేముంది 14 12 14 ఇలా. ఇది మన అవుట్పుట్ అనేది ఇలా రావాలనేసి మెన్షన్ చేస్తున్నారు. ఇది మన అవుట్పుట్. ఓకే, ఈ ప్రాబ్లం డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయొచ్చు. బట్ సాల్వ్ చేయడం అనేది ముఖ్యం కాదు, ఎవరైనా సాల్వ్ చేస్తారు, అందరూ సాల్వ్ చేస్తారు. సో బిగినర్కి ఒక ప్రో కోడర్కి ఒక డిఫరెన్స్ ఉండాలి కదా. సో అందుకనే బిగినర్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్పే విధంగా నేను ప్లాన్ చేసుకున్న నా వీడియో. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే, సింపుల్గా ఫస్ట్ అంటే బిగినర్ అంటాడు ఫస్ట్ ఎట్లా చేస్తా అంటే, దీన్ని సార్ట్ చేసే ప్రాబ్లం అయిపోతుంది. జస్ట్ అంతే, జస్ట్ సార్టెడ్ అని లోపల అరేంజ్ చేస్తే మనకు అరే డాట్ సార్ట్ చేసి ఏదో ఒకటి యూజ్ చేస్తే, అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి ప్రాబ్లం అయిపోతుంది. మనకు సింపుల్గా అసైనింగ్ ఆర్డర్లో వచ్చేస్తాయి. 10 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉన్నదంటే 10 కంటే బిలో వాల్యూస్ ఇక్కడ వస్తాయి, 10 కంటే బిలో వాల్యూస్ ఇక్కడ వచ్చేస్తాయి. అది మన ప్రాబ్లం అయిపోయింది. బట్ అలా ప్రాబ్లం చేస్తే అది ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చేయాలి ఏదైనా ఒక ప్రాబ్లం కదంటే, టైం కాంప్లెక్సిటీ మనకి ఎక్కువ అవుతుంది. టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఏదైనా సార్ట్ చేయడానికి ఆర్డర్ ఆఫ్ లాగిన్ అవుతుంది ఫస్ట్ కండిషన్లో. సో ఆర్డర్ ఆఫ్ లాగిన్ అనేది ఓకే, బట్ డిక్రీజ్ చేసుకోవాలి మన టైం కాంప్లెక్సిటీ. దానికంటే తక్కువ ఆర్డర్ ఆఫ్ 1 అన్న ఆర్డర్ ఆఫ్ n అన్న ఎంతో కొంత డిక్రీజ్ చేసుకోవడానికి డాటా స్ట్రక్చర్స్ ఉన్నది. ప్రతి ఒక్క ప్రాబ్లం డాటా స్ట్రక్చర్స్లో ఏది కూడా టైం కాంప్లెక్సిటీ డిక్రీజ్ చేసుకోవడానికి డాటా స్ట్రక్చర్స్ మొత్తం ఉన్నాయి. డాటా స్ట్రక్చర్స్ ఆల్గోరిథమ్స్ ఉన్నది దానికోసమే. టైం కాంప్లెక్సిటీ గురించి తెలుసుకోవాలి. ఓకే, టైం కాంప్లెక్సిటీ గురించి ఒక వీడియో చేస్తాను. వీడియో చేయాలంటే కింద కామెంట్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఓకే, ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్. మనకు నెక్స్ట్ వచ్చేసి బెటర్ అప్రోచ్ ఎలా అంటే, ఒక్కసారి ఆలోచించండి. ఇంకా కొంచెం అంటే అడ్వాన్స్, కొంచెం బిగినర్ లెవెల్లోకి వెళ్తే, బిగినర్ తర్వాత కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉన్నోడు ఏం చేస్తాడంటే, ఫస్ట్ పివట్ వాల్యూ నేను ఏం చేస్తాను అంటే ఒక ఎంటీ అరే తీసుకుంటా. ఎంటీ అరే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లో అనే ఒక ఎంటీ అరే తీసుకుంటా. తర్వాత పివోట్కి సంబంధించిన వాల్యూస్ కూడా నేను మిడిల్లో ఉండాలి కాబట్టి మిడ్ అనే ఒక అరే తీసుకుంటా. తర్వాత దీనికంటే పెద్ద వాల్యూస్ ఉండాలి కాబట్టి హై అనే ఒక అరే తీసుకుంటా. సో గైస్, ఇప్పటికి అర్థమైంది కదా. ఓకే, అర్థమైంది కదా. అర్థం కాకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. కానీ
అర్థం కాకుండా వీడియోని అలా కంటిన్యూ చేసుకోవడం కూడా అసలు వెళ్ళకండి. ఇప్పుడు ఏమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకుంటాను. ఫర్ లూప్ యూజ్ చేసుకొని చెక్ చేసుకుంటా 9, 12 ఇవన్నీ అంటే ఫర్ లూప్ యూజ్ చేసుకుంటే ఏమైతే మనకు 1 బై 1 చెక్ చేసుకుంటూ అలా ట్రాక్ వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 9 ఫస్ట్ 9 తీసుకున్నాం. 9 అనేది పివోట్ కంటే పెద్దదా చిన్నదా ఒకటే కండిషన్. పెద్దది అవుతుంది ఒక దాంట్లోకి పోతే పెద్దది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది అయితే ఏమవుతుంది పివోట్ కంటే తక్కువ వాల్యూ లో అనే అరేలోకి వెళ్ళిపోతుంది 9 అవుతుంది. నెక్స్ట్ ఏముంది మనకు వాల్యూ 10 ఉంది, అంటే నెక్స్ట్ 12 ఉంది. 12 అనేది ఏమవుతుంది పెద్దది, సో హై అనే అరేలోకి నేను వేసుకుంటాను. తర్వాత 5 అనేది ఎట్లా లోనా హైయా లో, సో ఇందులోకి వెళ్తుంది. సో 10 అనేది ఈక్వల్ టు పివట్, సో పివట్ అనేది ఇందులోకి వెళ్తుంది. నెక్స్ట్ 14 అనేది ఏమవుతుంది పెద్దది, సో 14 కాబట్టి ఇందులోకి వచ్చేస్తుంది అంటే ఆ హైకి. తర్వాత లో ఎక్కడ పోతుంది లో వాల్యూస్కి వెళ్ళిపోతుంది, లో అనే ఒక అరేలోకి వెళ్ళిపోతాడు 3. నెక్స్ట్ 10 ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే పివట్ కంటే తక్కువనే ఎక్కువనే వేసుకోవాలి. ఫస్ట్ మనకు ప్రాబ్లం అయిపోయింది ఇంక అంతే. రిటర్న్ జస్ట్ సింపుల్ లో ప్లస్ మిడ్ ప్లస్ హై, ఇది రిటర్న్ ఇలా రిటర్న్ చేసినామంటే నేను ఫంక్షన్ లోపల అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏమవుతుంది 9, 5, 3, 10, 10, 12, 14 ప్రాబ్లం అయిపోయింది. ఇది బెటర్ అప్రోచ్ వచ్చేసి దీని ఒక టైం కాంప్లెక్సిటీ చూసుకున్నట్టయితే మనం ఒక ఫర్ లూప్ మొత్తం ఇటరేట్ చేసుకున్నాం చెక్ చేసుకోవడానికి, అరే ఇటరేట్ చేసుకోవడానికి. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ n అవుతుంది, ఎందుకంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, 10 అంటే 10 సార్లు తిరగాలన్నమాట అరే లోపల 1 by 1 చెక్ చేసుకోవాలి. అందుకే టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఓకే, స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఎంత స్పేస్ తీసుకుంటున్నాం, ఎక్స్ట్రా స్పేసెస్ 3 స్పేసెస్ తీసుకుంటాం. 3 is నథింగ్ బట్ ద ఆర్డర్ ఆఫ్ ఎన్కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ వరస్ట్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమున్నాయి పివట్ ఎలిమెంట్ కంటే 3 వాల్యూస్ ఉంటాయి, అప్పుడు ఏమైతే ఆర్డర్ ఆఫ్ 3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ ఆర్డర్ ఆఫ్ n అవుతుంది స్పేస్, అంటే n స్పేసెస్ తీసుకోవాలి, n బిట్స్ తీసుకోవాలి. సో తర్వాత ఆర్డర్ ఆఫ్ ఇంకొక n అవుతుంది, ఎందుకంటే మళ్ళీ మిడ్కి ఇంకొకటి, తర్వాత మిడ్కి ఇంకొకటి. సో ఆ మొత్తం కలిపితే ఆర్డర్ ఆఫ్ 3n అవుతుంది. అంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఎంతగా మనం తీసుకోవడం. ఎందుకు స్పేస్ కాంప్లెక్సిటీ తీసుకోవద్దు, ఉన్న దాంట్లోనే స్పేస్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. అది డేటా స్ట్రక్చర్స్ ఒక థీమ్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. బెటర్ అప్రోచ్ బ్రూట్ ఫోర్స్, బెటర్ అప్రోచ్, ఆప్టిమల్ అప్రోచ్. ఎవ్రీ ప్రాబ్లంలో ఇలానే ఉంటాయి మన ప్రాబ్లమ్స్ మొత్తం. స్మాల్ నుంచి బిగ్ వరకు, స్క్రాచ్ నుంచి హీరో వరకు, జీరో నుంచి హీరో వరకు చెప్పే విధంగా నేను చెప్తా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీరు మిస్ అవుతారు మళ్ళీ. ఓకే, ఇప్పుడు లీడ్ కోడ్ ప్రాబ్లం వచ్చేసి ఏమన్నంటే 2161 పార్టిషన్ అరే అకార్డింగ్ టు ద గివెన్ పివట్ ఎలిమెంట్. అంటే ఇచ్చిన పివట్ ఎలిమెంట్ ప్రకారంగా పార్టిషన్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్వశ్చన్ సేమ్ అదే ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చనే. 10 ఉంటుంది కదా, 10 అనేది ఒక పివట్ ఎలిమెంట్. ఇక్కడ పివట్ ఎలిమెంట్ ఇచ్చాడు. ఈ పివట్ ఎలిమెంట్ కంటే తక్కువ ఉన్న వాల్యూస్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ పోవాలి, మిగతా అన్నీ కూడా రైట్ సైడ్ వెళ్ళాలి. ఇది మన ప్రాబ్లం. కానీ మనకు ఒకవేళ ప్రాబ్లం అంటే ఏమంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 లేదా 14 ఉన్నది అనుకో, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9, 5 అవుట్పుట్ చూడండి, 3, 10 ఇలా వస్తుంది. ఇప్పుడు 14, 12 ఫర్ ఎగ్జాంపుల్ నా అవుట్పుట్ ఇక్కడ ఏముంది 12, 14 ఉంది, ఇక్కడ ఏముంది 14, 12 ఉంది. అంటే ఒకవేళ ఇలా వస్తే కండిషన్ సాటిస్ఫై కాదంట. ఓన్లీ ఎగ్జాక్ట్ ఎట్లున్నదో అట్లనే రావాలంట మనకి, అట్లుంటేనే యాక్సెప్ట్ చేస్తాడు అని అంటున్నాడు. సో ఓకే, ఇప్పుడు మనకు ఒక ఎంటర్ అయ్యే ఆల్గరిథం వచ్చేసి డెస్టినేషన్ ఫ్లాగ్ ఆల్గరిథం ఎంటర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దానికి ఇది అప్లికబుల్ అవుతుందా లేకపోతే కాదా చూద్దాం. ఇనిషియల్గా డెస్టినేషన్ ఫ్లాగ్ అల్గరిథంలో నేను ఇంతకుముందుకు 3 వాల్యూస్ చెప్పాను. మిడ్ వాల్యూని కంపేర్ చేసుకొని 3 కండిషన్స్ రాసిన. సో అదే విధంగా మిడ్ వాల్యూ ఈక్వల్ అయితే మిడ్ని ప్లేస్ చేసుకుంటా, లేకపోతే స్వాప్ చేసుకుంటా, లేకపోతే మిడ్లో అనేది ఒకవేళ లేకుంటే ఈ రెండింటిని స్వాప్ చేసుకుంటా. ఇది మన కండిషన్. ఒకవేళ మీకు డెస్టినేషన్ ఫ్లాగ్ అర్థం తెలియకుంటే ప్రీవియస్ వీడియోలకి వెళ్ళి చూసుకోండి. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను అంటే ఇనిషియల్గా ఇక్కడ లో తీసుకుంటా, ఇక్కడ మిడ్ తీసుకుంటా, అంటే స్టార్టింగ్ నుంచి మిడ్లో అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ హై కాబట్టి హై తీసుకుంటా. కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఒకవేళ మిడ్ వాల్యూ కంటే పెద్దగా ఉందా, మిడ్ వాల్యూ కంటే ఇది మిడ్ వాల్యూ ఎంత 10, ఓకే 9 అంటే పివట్ వాల్యూ ఎంత 10. సో దీనికంటే అంటే చిన్ననే ఉంది. సో నేను ఏం చేస్తాను, మిడ్ని ఇంక్రీజ్ చేసుకుంటా.
సో ఇప్పుడు ఈ వాల్యూ అనేది పివోట్ ఎలిమెంట్ కంటే 12 అనేది పివోట్ 10 కంటే పెద్దది. సో నేను ఏం చేస్తాను అంటే ఈ హై అనే ఒక ఎలిమెంట్ ఉంది కదా, దాంతో స్వాప్ చేసుకుంటా. సో స్వాప్ వచ్చేసి ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 12 వస్తుంది. ఓకే గైస్, ఓకే 12 వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ అవుతుంది. ఇక్కడ ఈ కండిషన్ లాస్ట్ కండిషన్లో హెచ్ మైనస్ మైనస్ అవుతుంది. హెచ్ ఓకే హెచ్ మైనస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ హెచ్ మైనస్ అయితే కానీ ఎమ్ ప్లస్ కాదు. సో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది కాబట్టియే 10 ఇంక్రీజ్ అవుతుంది. 10 ఇంక్రీజ్ అవుతుంది, కానీ 10 ఇంక్రీజ్ అయినాక 10 5 కాడికి వచ్చింది. మళ్ళీ ఈ కండిషన్ చూసుకోండి, ఈ ఫస్ట్ కండిషన్ మిడ్ గ్రేటర్ దెన్ ఎల్, అంటే మిడ్ వాల్యూ అనేది దీనికంటే చిన్నగా ఉంది, అంటే ఎల్ కంటే ఈ మిడ్ వాల్యూ అనేది చిన్నగా ఉంది, ఎల్ చిన్నగా ఉంది, మిడ్ వాల్యూ పెద్ద ఉంది. ఈ కండిషన్ సాటిస్ఫై. సో నేను ఏం చేస్తాను అంటే ఈ రెండు స్వాప్ చేసుకుంటే, ఇప్పుడు స్వాప్ చేసుకుంటే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. ఓకే ఇప్పుడు పివట్ ఎలిమెంట్ కంటే ఈ వాల్యూ అనేది చిన్నదా? ఎస్ చిన్నది, కాబట్టి నేను ఇంక్రీజ్ చేసుకుంటా. ఈ లో అనేది కూడా ఇక్కడ వచ్చేస్తుంది, లో ప్లస్ ప్లస్ అనేది. ఇప్పుడు ఏం చేస్తాం, మిడ్ వాల్యూస్ కూడా 10 అయింది, మళ్ళీ పివట్ ఎలిమెంట్ ఏమవుతుంది. ఓకే ఇప్పుడు ఓకే ఓకే గైస్, ఇక్కడ 9 ఉన్నది కదా, సారీ 9 ఉంది కదా, 9 చెక్ చేసుకుంటుంది. ఈ ఎల్ అనేది ఇక్కడ వచ్చేస్తే 9 చెక్ చేసుకుంటే 9 అనేది వాల్యూ చిన్న ఉంది, ఈ పివట్ ఎలిమెంట్ అనేది పెద్ద ఉంది. సో ఏం చేస్తుంది, 10 అనేది ఇక్కడికి వస్తుంది, 9 అనేది ఇక్కడ వెళ్తుంది. ఓకే గైస్ 5 9 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎల్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది, ఎల్ ఇడికి వచ్చేస్తుంది. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అయినప్పుడు ఎమ్ ఇక్కడ 10 అవుతుంది, మళ్ళీ ఇడికి వచ్చేస్తుంది ఎమ్. ఓకే కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 14 ఉంది, 14 ఉంది కాబట్టి హెచ్తో రీప్లేస్ అవుతుంది. ఓకే హెచ్తో రీప్లేస్ అవుతుంది. సో ఏమవుతుంది, హెచ్ అనేది 14 అనేది ఎడుకోతుంది, 3 అనేది ఎడుకొస్తుంది. 3 అనేది వచ్చినాక ఎమ్ మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఎమ్ దేనితో చెక్ చేసుకుంటుంది, ఎల్తో చెక్ చేసుకుంటుంది. ఎమ్ వాల్యూ అనేది చిన్నగా ఉంది, ఎల్ వాల్యూ అనేది పెద్దగా ఉంది. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ స్వాప్ చేసుకుంటాం. సో 3 అనేది ఎడుకొస్తుంది, 10 అనేది ఎడుకొచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు మళ్ళీ హెచ్ హెచ్ మైనస్ అయింది కదా, ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే హెచ్ అండ్ ఎమ్ ఈ రెండు కూడా మనకు క్రాస్ కావద్దు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనేది ఇక్కడ వెళ్ళొద్దు, ఎమ్ అనేది ఇక్కడ రావద్దు. ఒకసారి మధ్యలోకి వచ్చినా అంటే అక్కడనే ఆగిపోవాలి. అందుకనే మనం దీనికంటే ముందు వైల్ కండిషన్ రాసుకుంటాం. వైల్ కండిషన్ ఏం రాసుకుంటాం అంటే ఎమ్ హెచ్కి కంపారిజన్, హెచ్ అనేది పెద్ద ఉండాలి, ఎల్ అనేది చిన్న ఉండాలి, అప్పుడే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. ఒకవేళ లేకపోతే కండిషన్ సాటిస్ఫై కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఎల్ వాల్యూ క్రాస్ అవుతుంది కాబట్టి ఇంకా వైల్ కండిషన్ అయిపోతుంది, మనకు ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. అందుకనే అలా రాస్తాం. ఓకే దీని అవుట్పుట్ వచ్చేసి ఏమొస్తుంది, 5 వస్తుంది, తర్వాత 9, తర్వాత 3, తర్వాత 10, తర్వాత 10, ఓకే తర్వాత 14, తర్వాత 12. ఓకే ఇది మన అవుట్పుట్ అనమాట. సో లీడ్ కోడ్ ప్రాబ్లంకి మ్యాచ్ అయిందో లేదో చూద్దాం. చూడండి ఇక్కడ అవుట్పుట్ 12 14 ఉంది, ఇక్కడ 14 12 ఉంది. అందుకనే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కాదు. మరి ఎందుకు చెప్పినావు, పనిలోకి చెప్పినావా, మాకేం పని లేదనుకుంటున్నా అట్లా అనుకోకండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్వ్యూయర్ ఇట్లా డూప్లికేట్స్ వాళ్ళు ఇవ్వకుండా, ఓకే ఏ విధంగా అయినా సరే స్వాప్ చేసుకోండి, ఇట్లా మిడ్ వాల్యూ 10 రావాలి, మిగతా వాల్యూస్కి ఇట్లా బిలో వాల్యూస్ ఇలా ఉంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసుకోండి, అట్లయినా ఓకే పర్లేదు అని అంటే అప్పుడు చేయడానికి అనేసి నేను చెప్పాను. ఇంకోటి డెస్టినేషన్ ఫ్లాగ్ అల్గోరిథం కూడా రివిజన్ అవుతాయని చెప్పేశాను. ఓకే మరి ఈ ప్రాబ్లం లీడ్ కోడ్ ప్రాబ్లం ఎలా చేయాలి అని అంటే ఏం లేదు, మనకు సెకండ్ అప్రోచ్ ఫాలో కావాలి. సెకండ్ అప్రోచ్ ఫాలో అయితేనే బెటర్ అప్రోచ్. కొన్నిసార్లు అంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగా మనం టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ తీసుకొని చేయలేని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఆల్రెడీ నేను ChatGPTని కూడా అడిగాను, అప్పుడు అది సింపుల్గా చెప్పేసిన ఆన్సర్. ఈ ప్రాబ్లం మనం ఆర్డర్ ఆఫ్ ఎన్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ ఎన్తో చేయలేము అని చెప్పేసింది. ఓకే అందుకు ఈ అప్రోచ్ అనేది ఫాలో అవుతాం మనం. సో లో వాల్యూస్ ఉంటే ఒక దాంట్లో వేసుకోవాలి, మిడ్ వాల్యూ ఉంటే ఒక దాంట్లో, హై వాల్యూ ఉంటే ఒక దాంట్లో వేసుకొని రిటర్న్ మిడ్ ప్లస్ లో ప్లస్ మిడ్ ప్లస్ హై. ఇక్కడ మనం ఆర్డర్ చేంజ్ చేసినా మనకు అవుట్పుట్ రాదనమాట. ఓకే ఇది మన అవుట్పుట్. ఓకే గైస్ ఇప్పుడు కోడ్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. నేను జావాలో చేయగలను, పైథాన్లో చేయగలను, బట్ పైథాన్నే ఈజీ కాబట్టి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇనిషియల్గా మనం చెప్పిన దాని ప్రకారంగా లో తీసుకుంటా, తర్వాత ఒక మిడ్ వాల్యూ తీసుకోవడానికి పివోట్ని ప్లేస్ చేసుకోవడానికి నేను ఐ విల్ టేక్ మిడ్ వాల్యూ, ఆఫ్టర్ దట్ ఐ విల్ టేక్ హై విచ్ ఈస్ టు స్టోర్ ద వాల్యూస్ ఆఫ్ గ్రేటర్ దెన్ ద పివోట్ వాల్యూస్ high, where high is equal to 1 array, and I will write one okay for a number in nums, అంటే నమ్స్ అనే లోపల నెంబర్ అనే ఒక నెంబర్ వాల్యూ ప్రతి ఒక్క దానికి ఇట్రేట్ అవుతుంది. ఇఫ్ పివోట్ ఎలిమెంట్ కంటే పెద్దగా ఉంటే పివోట్ ఎలిమెంట్ కంటే
నమ్ అనేది ఒకవేళ పెద్దగా ఉన్నట్టయితే నేను ఆ నెంబర్ని నమ్ డాట్ అపెండ్ ఓకే ఇందులోకి వేసుకుంటా, హైలోకి వేసుకుంటా, హెచ్ఐజిహెచ్ హై డాట్ అపెండ్ ఆఫ్ నమ్ ఐ విల్ టేక్ ఇట్ అండ్ ఐ విల్, ఒకవేళ అది కాలేదంటే ఎలిఫ్ నంబర్ అనేది లెస్ దెన్ ఉంటాయి అంటే పివోట్ ఎలిమెంట్ నెంబర్ గ్రేటర్ దెన్ పివోట్ నెంబర్ ఓకే సింబల్ ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తా, లో డాట్ అపెండ్ ఆఫ్ నమ్. ఇది ఈ రెండు కండిషన్ కాలేదంటే ఖచ్చితంగా అది పివోట్ అయి ఉంటుంది. సో మిడ్ లోపలికి వేసుకుంటా, మిడ్ డాట్ అపెండ్ ఆఫ్ నమ్ ఓకే. ఫైనల్లీ ఐ విల్ రిటర్న్ ద arrays mid, first low values, low ప్లస్ మిడ్ ప్లస్ హై. ఇది ఓకే, రన్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే గైస్ సంథింగ్ వచ్చింది, లో మిడ్ హై హెచ్ఐజిహెచ్ నాట్ మ్యాచ్, ఇండెంటేషన్ ఎర్రర్ అంటున్నాడు, అంతే, ఏం లేదు పెద్ద ఇదేం కాదు. సో అయిపోయింది కదా, ఓకే నెక్స్ట్ సబ్మిట్ కూడా ఏం చేద్దాం, ప్రాబ్లం ఉందా. సో ఇది కూడా ఎగ్జిక్యూషన్ అయ్యింది. సో మనకి ఇప్పుడు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సినది ఏంటి అని అంటే, ఎందుకు ఇంత కరెక్ట్గా అక్యురేట్గా ఆన్సర్ వచ్చిందంటే, ఫస్ట్ మీరు క్వశ్చన్ తీసుకొని ఒక పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ ప్రాబ్లం ట్రై చేయండి. ఇట్లా మనం గాలిలో ఎప్పుడైతే ఊహించుకొని ప్రాబ్లం చేస్తామో ప్రాబ్లం గాలినే ఉంటుంది, అన్ని మిస్టేక్స్ వస్తాయి, అన్ని ఎర్రర్స్ వస్తాయి. ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ నేను ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ అసలు ఐ ఎడుకోతుంది, చెయ్యి ఎడుకోతుంది, ఎల్ ఎడుకోతుంది, ఎమ్ ఎడుకోతుంది అని ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఆన్సర్ కరెక్ట్ రాకుండా అడగండి, ఎగ్జాక్ట్గా వస్తుంది. ఏదో కొన్ని తప్పులు మాత్రమే పోతాయి. సో స్క్రిబుల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బుక్ తీసుకొని స్క్రిబుల్ చేసుకోవాలి, రఫ్ వర్క్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డిఎస్ఏలో నేను పెద్ద తోపుని పెద్ద తురుముని గాలి ఆలోచించి చేస్తానంటే అది మిస్టేక్స్ పోతే అది కాని పని. అది అలవాటు చేసుకోవాలి, చిన్న ప్రాబ్లం కానీ మనం అలవాటు చేసుకుంటే ఏ పెద్ద ఇంటర్వ్యూస్కి అయినా ఎడిపోయినా అని మనం ఫాస్ట్గా చేయగలుగుతాం. ఓకే, అంటే ఇంటర్వ్యూయర్ కూడా కొంచెం ఇంప్రెస్ అవుతాడు మనం చూసి. అది నేర్చుకోండి, ఓకేనా. అది కూడా ఒక అలవాటుగా నేర్చుకోండి, ఒక కోడర్గా. ఓకే బాయ్, వస్తాం. అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకే గైస్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ పక్క చేయండి, ఎందుకంటే ఒక వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. మీరు సింపుల్ ఒక లైక్ కొట్టిపోతే బాగుంటుంది. ఇంకొకటి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని డాటా స్ట్రక్చర్ సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాను. ఇంకొకటి ఫుల్ స్టాక్ సంబంధించిన కూడా చేద్దామనే ప్లాన్లో ఉన్నాను, ఫ్యూచర్లో తీసుకొస్తాను. ఓకే, అన్నీ తీసుకొస్తాను. ఓకే గైస్, లైక్ చేయండి మర్చిపోకండి. ఇంకొకటి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ నెక్స్ట్ జెన్ కోడర్ బై సురేష్ ఉంటుంది, ఫాలో అవ్వండి. 150 days కోడింగ్ ఛాలెంజ్ ఉంటుంది మన దాంట్లో. డైలీ ఒక లీడ్ కోడ్ ప్రాబ్లం చెప్తే, ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఫాలో అవ్వండి బ్రో. ఓకేనా గైస్, ఓకే మరి వస్తాం మరి.